సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ ఎఫ్ఐఆర్ కాపీలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ నెల 25న సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్పై గోపాలపురం పోలీసులు కేసు నమోదు చేశారు. రాజస్థాన్కు చెందినటువంటి బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్పై BNS 61, 316, 318, 335, 336, 340 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. 2024 ఆగస్టులో తమకు పిల్లలు కావాలని రాజస్థాన్కు చెందిన దంపతులు డాక్టర్ నమ్రతను అప్రోచ్ అయ్యారు. IVF ప్రొసీజర్ కోసం 30 లక్షల రూపాయలు డిమాండ్ చేసింది డాక్టర్ నమ్రత. అయితే అందులో భాగంగా 15 లక్షలు చెక్కు రూపంలో, మిగిలిన 15 లక్షలు బ్యాంక్ అకౌంట్ ద్వారా ట్రాన్స్ఫర్ చేశారు దంపతులు. ప్రొసీజర్లో భాగంగా విశాఖపట్నంలోని మరో బ్రాంచ్కి దంపతులను పంపించిన డాక్టర్ అక్కడ దంపతుల శాంపిల్ కలెక్షన్ చేస్తామని చెప్పారు. ఆ సమయంలో కేవలం మెడికల్ టెస్టుల కోసం 66,000 రూపాయలను తీసుకున్నట్లు బాధితులు ఫిర్యాదులు పేర్కొన్నారు. ప్రొసీజర్ అనంతరం 2024 సెప్టెంబర్ 25న సరోగిట్ ఆరోగ్యకరమైన పిండాన్ని అమర్చినట్లు డాక్టర్ నమ్రత దంపతులకు తెలిపారు. అయితే గర్భ నిర్ధారణ కోసం ఎదురు చూస్తున్నామని చెప్పడంతో సెప్టెంబర్ 26, 27న 5 లక్షల రూపాయలు చెల్లించినట్లు దంపతులు ఫిర్యాదులో తెలిపారు. ఇక 2024 డిసెంబర్ నుంచి 2025 మే వరకు అనేకసార్లు చెల్లింపులు చేసినట్లు బాధితురాలు తెలిపారు. ఇక డెలివరీ జూన్ 12 నుండి 19 లోపు జరగవచ్చని డాక్టర్ నమ్రత తెలిపారు. అయితే మే 23న తన భర్త విదేశాలకు వెళ్లడంతో DNA సేకరించాలని బాధితురాలు కోరగా DNA సేకరించేందుకు డాక్టర్ నిరాకరించింది. జూన్ 4న సరోగసి జరిగినట్లు కళ్యాణి అనే మహిళ తెలిపింది. తర్వాత ఓ నవజాత శిశువును చూపించి ఇది మీ బిడ్డ అని చెప్పడంతో పుట్టిన బిడ్డకు DNA పరీక్షలు చేయమని బాధితులు అడిగినా నిరాకరించారు. పలుమార్లు అడిగినా స్పందించకపోవడంతో బాధితులు ఢిల్లీలోని వసంత్ కుంజ్ ఫోరెన్సిక్ ల్యాబ్ని సంప్రదించారు. పుట్టిన బిడ్డతో పాటు దంపతులు DNA టెస్టు చేయగా అసలు విషయం బయటపడింది. వెంటనే డాక్టర్ నమ్రతను సంప్రదించగా ఆమె అందుబాటులో రాలేదు. ఫోన్ నెంబర్లు బ్లాక్ చేసింది. నేరుగా హాస్పిటల్కు వెళ్లడంతో పొరపాటు జరిగిందని నమ్రత అంగీకరించిందని బాధితులు తెలిపారు.